నమస్కారం అండి. నమస్తే అండి. ట్విట్టర్లో ఒక వార్ నడుస్తుంది. రాముడు మరియు కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు అలాగే ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో ఏ పాత్రకి ఎవరెవరు సెట్ అవుతారు ఏంటి అనేది మీరెవరు సెట్ అవుతారు అనుకుంటున్నారు? అసలు మరి ఎన్టీఆర్ని ఎందుకు లాగారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాముడికి కృష్ణుడికి కంపల్సరీ ఒక్క మహేష్ బాబు తప్ప ఎవరిని చూడలేము. అయితే వాస్తవం. రాముడికి కానీ కృష్ణుడికి కానీ ఇద్దరికి అక్కడ మహేష్ బాబే. ఆయన డబుల్ రోల్ ఇచ్చేనా ఒక సినిమాలో ఇప్పుడు 2 క్యారెక్టర్ ఉంటే డబుల్ రోల్ ఇచ్చేనా ఆయన్నే పెట్టాలే. కానీ వేరే ఏ హీరో మన తెలుగు ఇండస్ట్రీలో రాముడికి కానీ కృష్ణుడికి కానీ సెట్ కాడు. ఏ హీరో అయినా తెలుగు హీరోల్లో ఏ హీరో కూడా సెట్ కాడు. సో హిందీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఎవరైనా పెడతారు, రణవీర్ సింగ్ని పెడతారు, రణవీర్ కపూర్ని పెడతారు, ఎవరైనా పెడతారు. కానీ మన తెలుగులో అయితే ఇద్దరికి మహేష్ బాబు మాత్రమే సెట్ అవుతాడు. సో ఎన్టీఆర్ని పెట్టాలంటే అంటే లావుగా చేసి భీముడి క్యారెక్టర్లు పెట్టవచ్చు. భీముడికి సెట్ అవుతాడు, లేకపోతే అర్జునుడికి సెట్ అవుతాడు. కానీ అంటే మహాభారతంలో అర్జునుడికి సెట్ అవుతాడు. కానీ కృష్ణుడికి కూడా కొంత బాగుంటాడు. బాలరామాయణంలో ఆల్రెడీ చేశాడు కదా అని చెప్పి అంటున్నాడు. కృష్ణుడికి రాముడికి వన్ సైడ్గా మహేష్ బాబు. ఇంకా ఆయన తప్ప ఏ హీరో చేసినా కూడా సూట్ కాదు. ఇక మనం చూడాలి, ఇక తట్టుకొని చూడాలి. అంతేగాని అప్పుడు ఎన్టీఆర్ చేసిండు ఆ పాత ఎన్టీఆర్, ఇప్పుడు మాత్రం మహేష్ బాబే. ఎన్టీఆర్కి చేయాలంటే అర్జునుడు లేకపోతే భీముడు క్యారెక్టర్ అయితే చేయొచ్చు. కానీ ఇక్కడైతే అసలు మహేష్ బాబు తప్ప ఎవరిని చూడలేమండి. అసలు మీరు చెప్తుంటే నేను రాముడికి వేషంలో ఎన్టీఆర్ని చూడాలని నాకు సెట్ అసలు ఇమాజినేషన్ కూడా రావట్లేదు. కృష్ణుడు హైట్ ప్రాబ్లం వల్ల అంటున్నారా లేకపోతే పర్సనాలిటీ ఏంటి? హైట్ ప్రాబ్లం అని కదా. హైట్ ప్రాబ్లం ఉంటే అసలు సినిమాలోకి రానియరు. అన్ని సినిమాలు చేసిండు, అంత ఏలిండు. హైట్ ప్రాబ్లం అయితే కాదు, హైట్ అనే కాదు. అంటే మహేష్ బాబు ఫేస్ కట్కి కానీ కృష్ణుడి ఫేస్ కట్టుకి సెట్ అవుతారు. రాముడి ఫేస్ కట్కి మహేష్ బాబు ఫేస్ కట్టు సెట్ అవుతుంది. అంటే ఆయన ఫేస్ కానీ ఇంతకుముందు మనకి విగ్రహాల్లో ఉన్న ఫేస్ కానీ సేమ్ ఉంటుంది. సో దానివల్ల ఆయన సెట్ అవుతాడు. అంటే హీరో దేవుళ్ళ క్యారెక్టర్కి అయితే ఆయన అయితే సెట్ అవుతాడు. ఇంకా ఆయనకు మించి మళ్ళా కర్ణుడి పాత్రకి ప్రభాస్ సెట్ అవుతాడు. కర్ణుడు మళ్ళీ ఏ హీరో సెట్ కాడు. ప్రభాస్ ఉంటే ఆ భుజబలం ఆ పర్సనాలిటీకి కర్ణుడి సెట్ అవుతాడు. సో ఎన్టీఆర్కి మాత్రం ఖచ్చితంగా భీముడు లేకపోతే అర్జునుడు. అంతకు మించి ఇంకా నేనే కాదు చాలామంది తెలుగు ఫ్యాన్స్ మాత్రం రాముడు కృష్ణుడు ఓన్లీ వన్ మహేష్ బాబు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కించపడుతున్నారు. సెట్ కాదు వాళ్ళే అంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్సే అంటారు. మా వాడు రాముడి పాత్రకు కానీ కృష్ణుడి పాత్రకు కానీ సెట్ కాడు అని అంటారు. ఎందుకంటే సెట్ కారు, నిజంగా సెట్ కారు. అంటే ఒకవేళ మహేష్ బాబుని వేసి చూపించి మహేష్ బాబుకి ఆయనకి డ్రెస్ అంటే కృష్ణుడి వేషం వేసి రాముడి వేషం వేసి దాన్ని తీసేసి మళ్ళీ ఎన్టీఆర్కి వేసి మీరు ఊహించుకొని నాకు ఫోటో పెట్టండి. లేదు సెట్ కాదండి, అది సెట్ కాదు. మరి నాకైతే అట్లా అనిపించింది. మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు. కానీ అంటే ఎన్టీఆర్కి మాత్రం భీముడికి బాగా సెట్ అవుతాడు. భీముడి క్యారెక్టర్కి అంటే బాగా సెట్ అవుతాడు. అర్జునుడికి కూడా బాగా సెట్ అవుతాడు ఆయన.